మన మధ్యలో కూర్చున్నటువంటి సహోదరుడు అనిల్ కుమార్ ని ప్రదానము చేసుకొనుట కొరకై మీ కుటుంబం అంతా దేవుని చిత్తానుసారంగా వివాహమునకు ముందుగా ఈ కుమారుణ్ణి ప్రదానము చేసుకొనుటకు లేదా ప్రదానమునకు ఇచ్చుటకు మన కుమార్తెను మీరు అంగీకారంతోనే ఉన్నారా? అందరూ అంగీకారంతో వెరీ గుడ్. చెప్పండి అందరూ. థ్యాంక్ యూ. మరి ఇద్దరు ఒప్పందం చేసినటువంటి ఒప్పందాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఈ సమయంలో వారిద్దరు లేచి నిలబడతారు. దేవునికి స్తోత్రం. ఓకే. ఈ సమయం అందున మరి సహోదరుడు అనిల్ మన మధ్యలో ఉన్నాడు. మరి సమాధానం మన మధ్యలో ఉన్నది. మరి యొక్క ప్రధానమునకు వారిని కూడా ఒక ప్రశ్న అడుగుదాం. మరి వారి యొక్క అంగీకారం ఏమిటో మనం కూడా తెలుసుకుందాం. మొదట అనిల్ కుమార్ గారితో నేను అడుగుతున్న ప్రశ్న, అనిల్ కుమార్ అనేటువంటి నీవు సమాధానము అనేటువంటి ఈ స్త్రీని పరిశుద్ధ వివాహమునకు ముందుగా నిశ్చితార్థము లేదా ప్రదానము చేసుకొనుటకు నీవు నీ హృదయపూర్వకంగా అంగీకరించుచున్నావా? నన్ను కాదు చూడాల్సింది. ఓకే, మళ్ళా ఒకసారి చెప్తానా? మళ్ళా ఒకసారి నేను అడుగుతాను. ఓకే 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 రైట్ రైట్, చాలా సంతోషం. ఓకే రైట్. పాపకి సమాధానము అను నీవు అనిల్ కుమార్ అను ఈ పురుషుని పరిశుద్ధ వివాహము నాకు నిశ్చితార్థముగా ప్రదానము చేసుకొనుటకు నీ మనఃపూర్వకముగా హృదయపూర్వకంగా అంగీకరించుచున్నావా? నన్ను కాదు, అతన్నే చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా. వావ్, బెస్ట్ కపుల్. ఓకే, దేవుడు మీ ప్రమాణాలు, మీ మాటలు దేవుడు విని ఉన్నాడు. మీ అంగీకారాన్ని దేవుడు అంగీకరించి ఉన్నాడు. అందును బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయం అందున మరి అమ్మాయికి ధరింపజేయటానికి, అబ్బాయికి ధరింపజేయటానికి మీరు ఏమైనా తీసుకొని వచ్చారా? ఓకే, పూలమాలలు కానీ బంగారు ఉంగరములు కానీ పూలమాలలు ఒకవేళ తీసుకొని వచ్చినట్లయితే వాటిని తీయాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నా. ఫస్ట్ అమ్మరండి. నువ్వు సతా చెప్పు, ఇటు నుంచి పోన్నప్పుడు పో, నేను చేసుకుంటా. ఇరు పక్షాల వారు తీసుకొచ్చినటువంటి దండలు మరి మొదట అబ్బాయి కుటుంబం వారు తీసుకొచ్చినటువంటి దండలు దయచేసి ఇవ్వండి. ఒక్క నిమిషం ఆగు 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 ఒక్క నిమిషం. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, ఈ సమయం అంతా
ప్రార్థన వారు ప్రధానమునకు గుర్తుగా తీసుకొచ్చినటువంటి ఈ పూలమాలలు 1 minute. ఈ పూలమాలలు వారు ధరించుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన దేవా, ఈ బిడ్డలు ఈ ప్రధానమునకు గుర్తుగా వారు తీసుకుని వచ్చినటువంటి పూలమాలలు వారు ధరించుకుంటుండగా మీ సన్నిధిని తోడుగుంచుము నాయనా. వారి జీవితం వికసించి అభివృద్ధి పొంది ఫలింప చేయబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయం అందున వారు మీరు ఎదురుగా ఉన్నారు. ఓకే, ఎదురుగా ఉండాలి. మొదట అబ్బాయి అమ్మాయికి పూల మాలలు సమర్పిస్తాడు. మరి వారిద్దరు ఎవరికి ప్రేమ ఎక్కువ ఉంది అని ఇప్పుడు అడగద్దు, ఫస్ట్ వార్షికోత్సవానికి అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట వారు పూల మీరు చేపిస్తామన్నాను. మొదట అబ్బాయి ధరింపజేస్తాడు. ఓకే, రైట్. అందరు కూడా చెప్పండి. అమ్మాయి తరపు నుండి కూడా తీసుకొచ్చిన చెప్పలు కూడా ఓకే, వాటిని కూడా తీసుకోండి. వాటిని కూడా మీరు నువ్వు పాప మొదటి వేస్తుంది, తర్వాత బాబు. ఓకే, ఇప్పుడు ఒక స్టిల్ తీసి హ్యాండ్ పైకి తీసుకోండి. అన్న హ్యాండ్ పైకి తీసుకోండి. రైట్, ఈ హ్యాండ్ డౌన్లో. రైట్, ఓకే. స్మైల్ లేదు. ఓకే, అలాగే ఉండగా ఈ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వివాహం నాకు ముందుగా నిశ్చితార్థమునకు అనగా ప్రదానము చేయబడడానికి గుర్తుగా వారి పూలమాలల ద్వారా వారి యొక్క అంగీకారాన్ని వారు తెలియపరుచుకున్నారు. అందును బట్టి దేవుడు వారిని దీవించును గాక, ఆమేన్. ఈ సమయంలో వారు మోకరిస్తారు. వారి కొరకు మనం ప్రార్థన చేయటం జరుగుతుంది. దయచేసి వారు మోకరిస్తుండగా సేవకులైన వారు ఎక్కడున్నా దయచేసి ఇక్కడికి రండి. వారిని దీవించి వారిని ప్రార్థన చేసి వారిని ఆశీర్వదిద్దాము. ఆ తర్వాత మనము ముగింపు కార్యక్రమంలోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఓకే, మోకరించండి. పాస్టర్ అమ్మలు ఒకవేళ వచ్చినట్టు, అమ్మగారు వచ్చారుగా, రండి అమ్మగారు, రండి. మా పాస్టర్ అమ్మ గారు ఉన్నారు, రండి. మీరు ఆ వైపు నుంటే బాగుంటుంది, స్టేజ్కి అందంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీరు మోకరించండి, ఇద్దరు అటువైపు మోకరించండి, అటువైపు. ఓకే, ఫస్ట్ మనమందరము కూడా ఒకసారి మన రెండు చేతులు వీరి వైపు చాపి మన ప్రార్థన పూర్వకంగా వీరిని దీవిద్దాం. మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ప్రియకుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిక అత్యున్నతంగా ఇచ్చబడిన మహిమ నామంలో మీ సన్నిధి సాగిలి పట్టకు ప్రభా మీరు అనుగ్రహించిన కృపగా స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. మా తల్లి సహోదరుడు మా తల్లి ప్రభా అనిల్ని బట్టి ప్రభా అలాగనే సమాధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. మా తల్లి వారి యొక్క జీవిత కాలంలో మీరు చాలా దేవుడిగా ఉంటూ వచ్చినారు. మా తండ్రి ప్రాపకుడుగా, పోషకుడుగా, రక్షకుడిగా, తండ్రిగా, కాపరిగా, దేవుడిగా, విమోచకుడిగా సమస్తం మీరై అనుదిన భారం భరిస్తూ నేటి వరకు మీరు యొక్క సజీవ రెక్కల కింద భద్రపరచుకొని ప్రభా సమస్త విధమైన మేలు చేత తృప్తిపరిచి నడిపించుకుంటూ వచ్చినందుకే స్తుతిస్తూ కనపరుస్తున్నాం.
మా తండ్రి ప్రభా ఇంత కాలంలో మా తండ్రి ప్రభా మీరు బయలుపరిచే దేవుడు గనక అనాది కాల సంకల్పంలో మీరు చేసిన వాగ్దానం బట్టి వీరిలోని ప్రభా ఈ దినమున మా తండ్రి ప్రభా ప్రధానుల ద్వారా వారి వివాహం కొరకే వారిని మీరు సిద్ధపరిచిన విధానం బట్టి మిమ్మల్ని శుద్ధిస్తూ కనపరుస్తున్నాం. ప్రభా మీరు ఏర్పాటు చేసిన వ్యవస్థ మా తండ్రి లోకంలో అనేక విధాలుగా మా తండ్రి మలినమైతున్నప్పటికీ కూడా నీ ప్రజల ద్వారా మా తండ్రి యొక్క వివాహ వ్యవస్థను మా తండ్రి మీరు నడిపిస్తున్న దేవుడు వాళ్ళకి స్థిస్తూ కనపరుస్తున్నాం. ప్రభావ మా తండ్రి అలనాడు మా తండ్రి అపోస్తలుడైన మా తండ్రి పౌలు మా తండ్రి ప్రభావ మా తండ్రి తిమోతికి సెలవిచ్చినట్లు విశ్వాసులకు మాదిరిగా ఉంటున్నాను. వీరెరు కూడా విశ్వాసుల మాదిరిగా వారు జీవించడానికి వారు సిద్ధపరచండి. సమస్త విధమైన కృప చేత ఆశీర్వాదముల చేత మేలు చేత మీరు తృప్తిపరిచి వారి జీవిత కాలం అంతా కూడా మీ కృపాక్షల ద్వారా వారి వెంట ఉంచి సిద్ధపరిచిన అతను దాచి ఉంచిన మేలుతో తృప్తిపరచండి. ప్రాముఖ్యంగా వీరు వారి ప్రాణ ఆత్మ దేహములను వివాహం కొరకు సిద్ధపరిచి ఈ నెల 24వ తారీఖున అతన్ని జీవమైన కృపావరములో జీవిత బాలభాగస్తులుగా వారు మీరే వారిని జతపరచమని ప్రభావ మీరే మీదైన కార్యం జరిగించమని మీరే అధ్యక్షత వహించి సమస్తం నిర్వహించి మీ మహిమార్గమే జరిగించుకొని మీరే మహిమ పొందమని చేస్తున్న కార్యాలకు స్థితిస్తూ గణపరుస్తూ కూడా వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాము. మా దగ్గరమైన జీవితం జీవించడానికి సాయపడండి. అనేకుల మీద నడిపించే మీ ప్రియులుగా మేము ఉండినట్లు మీరే మమ్మల్ని సిద్ధపరచమని చేస్తున్న కార్యములకై స్థితిస్తూ గణపరుస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి పెట్టుకున్న మా తండ్రి ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవా, మహోన్నతుడైన మా తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఇక్కడ కూడి ఉన్నటువంటి ఇద్దరు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవాని సన్నిధిలో వారి దినమున ప్రదానము చేయబడి ఉన్నారు. సర్వశక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, దేవా ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ కుటుంబమును మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు. వీరి ప్రదానము చేయబడిన దినము నుండి ప్రభువా వివాహము చేయబడి వరకు నా తండ్రి, వివాహము చేయబడిన దినము నుండి వారి జీవిత కాలము వరకు ప్రభువా నీ నామమును స్తుతించి గణపరచగలిగినటువంటి వ్యక్తులుగా నాయన నీకు ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇచ్చినట్లుగా సహాయము చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ సంతోష గడియల్లో ప్రభువా, నీ ఆనంద గడియల్లో ప్రభువా, నీ ఆనందము వారికి మీరు అనుగ్రహించి నీ రక్షణ భాగ్యములు ముందుకు కొనసాగే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవానికి స్తోత్రములు ప్రభువా. మీ సన్నిధిని నీ ముఖ కాంతిని వీరి మీద ఉదయింప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవ వారికి ఉన్న సమస్యలు నాయన, ప్రతి శోధనలు, ప్రతి విధమైన నాయన బలహీనతలను ప్రక్కన పెడుతున్నాం. యేసు నామమున అవి తొలగిపోవును గాక. దేవుని మహిమ వీరి మీద ప్రకాశించును గాక. దేవుని తేజస్సు వీరి మీద ప్రకాశించును గాక. నాయన వీరిని చూచినప్పుడు వీరిలో ఉన్న ప్రభువు ప్రజలకు కనబడును గాక అని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఇద్దరు బిడ్డలను దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తూ మీ నామమునకు మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఈ సమయం అందున వారు కూర్చుంటారు. సో ఫలములు తీసుకొచ్చిన వారు దయచేసి ఫలాలు వారికి అందించాలని కోరుతున్నా. ఒక్క పాట, ఒక చరణం పాడే లోపల త్వరగా ఆ పని పూర్తి చేయాలి. ఒక పాట, ఒక చరణం పాడే లోపల ఆ పని పూర్తి చేయాలి. ఫ్రూట్స్ తీసుకొచ్చిన వారు దయచేసి అవి తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నాను. సమయం లేదు. దయచేసి ఒక ప్రాముఖ్యమైన ప్రకటన. 24వ తారీఖున వీరిద్దరి వివాహం ఉంటుంది. హల్లెలూయా. వీరిద్దరి వివాహం 24వ తారీఖున ఉదయకాలం 11 గంటలకు తిరుమల గార్డెన్ లో పెరికిట్ నందు జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో మరి పుట్టివారి కుటుంబం తరపున, అనిల్ కుమార్ గారి కుటుంబం తరపున, ఇరు కుటుంబాల తరపున ఆహ్వానిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగనే 23వ తారీఖున సాయంత్రం 6 గంటలకు మరి అమ్మాయిని పంపించడానికి కార్యక్రమం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తున్నాం. మీరు కూడా వీలైన వారు హాజరు కావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. పాడండి, ఒక పాట పాడుతుండగా. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పిల్లి కుమారుడా, నా ప్రియుడా, పిల్లి కుమారుడా,
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి మంగళమే సుమకు కొద్దిగా మేడం ఒక్కొక్కరు రండి, ఇక్కడ నిలిచి ఉండండి. అందరు మీరు సింగిల్ రండి, ఇంకా జరగండి, కిందికి దిగండి అమ్మా. ఈమె దిగాలి కదా అమ్మా, కిందికి దిగండి కదా. ఓకే రెడీ బ్రదర్. రెడీ. మొన్న కార్యక్రమం జరుగుతుండగా మరి ప్రేమానందం గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. పైకి రండి.
దేవుని పరిశుద్ధ నామములకు అన్న చేతులు మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుడు మరి ఈ ప్రధాన కార్యక్రమమును లుక్ ఎట్ తన సన్నిధి మన మధ్యలో ఉంచి పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుని యొక్క దాసుల ద్వారా ఈ కార్యక్రమం చక్కగా మరి బిడ్డలకు దీవెనకరంగా జరిగించినటువంటి ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రధాన కార్యక్రమానికి మరి మేమందరం బలంగా దైవజనులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధులు, చుట్టాలు అందరూ మరి మా యొక్క పిలుపును మన్నించి అనగా అంగీకరించి ఈ ప్రధాన కార్యక్రమంకు వచ్చేసినటువంటి మీ అందరికీ అలాగే దైవ సేవకులకు కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి సమయంలో మా ఇరువురు కుటుంబాల పక్షం ఇక్కడ వచ్చినటువంటి అనిల్ కుటుంబం తరపున వచ్చినటువంటి వారికి కూడా మరి మా తరపున కూడా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. మరి సమయంలో వచ్చినటువంటి బంధువులందరికీ, చుట్టాలందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడి ఉన్నది. దాన్ని కూడా దృష్టి పెట్టుకోనండి. అందరూ ఈ విందులో పాల్గొని ఈరోజు ప్రదానం చేయబడినటువంటి బిడ్డలను మీరు దీవించాలని చెప్పి మిమ్మల్ని కోరుచున్నాను. ఆఖరిగా మరి 23వ తారీఖు రోజు అడిగలు అనగా మా ఇంటి నుంచి అమ్మాయిని పెళ్లి కుమార్తెగా చేసి ఆ రోజు పంపించడం అనేది జరుగుతుంది. 24వ తారీఖున పెరిగిడి ప్రాంతంలో తిరుమల గార్డెన్ లో మరి పెళ్లి జరుగుతుంది. కాబట్టి ఈ వివాహములకు మీరందరూ రావాలని చెప్పి ప్రభు పేరిట మరొకసారి మా ఇరువురు కుటుంబాల పక్షాన మరి సమములు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరం అలాగే లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరు లేచి నిలబడదాం. తెలుగులో మీ అందరికీ తెలియజేస్తున్న విషయం ఏమనగా అందరూ లేచి నిలబడండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. అందరూ దయచేసి లేచి నిలబడండి. చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నువ్వు జరిగించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నీ కృప, నీ దయ ఈ కుటుంబాల మీద మీరు ఉంచినందుకే నీకు వందనాలు. వీరికి నీవు తల్లిగా, తండ్రిగా మీరు ఉండండి. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, వీరిని ప్రతి విషయంలో కాపుదల మీరు కలగచేయండి. నాయన, జరగబోయే వివాహము కొరకు వీరు సిద్ధపడుతుండగా నాయన వారికి ఉన్నటువంటి సమస్త లోటుపాట్లను సరిచేసుకొని, సమస్తమైనటువంటి లోటుపాట్లను నాయన సరిచేసుకొని, ఒకవేళ తప్పిదములు పొరపాట్లు ఉండినట్లయితే క్షమించుకొని నీ సన్నిధిలో నీకు నమ్మకస్తులుగా ఉండి నీకు ప్రార్థన, విశ్వాసము నాయన యోగ్యమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన సహాయము వీరికి అనుగ్రహించి ముందుకు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, నిత్య నమ్మకానికి కావలసినటువంటి గుర్తుగా క్రీస్తు మాకు ఉన్నాడు అనేటువంటి ఒక ప్రత్యేకమైన స్థితి వారికి మీరు కలగచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ యొక్క ప్రధానమునకు వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించుము, ఆశీర్వదించుము. వారి వారి కుటుంబాల్లో క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. ఈ దినమున నాయన మొదటి పని నుండి ఇప్పటి వరకు చివరి వరకు పని చేయబడుతున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన బిడ్డలను, పాటలు పాడిన బిడ్డలను మేము దీవిస్తున్నాం. అలాగనే ప్రభు వాక్యమును చదివిన బిడ్డలను మేము దీవిస్తున్నాం. ఈ దినమున దేవుని వాక్యాన్ని అందించిన దైవజనులను మీరు ప్రత్యేకంగా అభిషేకించి వర్తమానం మా కొరకు అనుగ్రహించినందుకు వందనాలు.
కార్యక్రమం జరిపించడానికి నువ్వు మా కృప చూపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ సహాయం మీరు అనుగ్రహించి మీ నామ మహిమార్థమై కార్యములు జరిగించమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ